మేమైతే అనుకుంటున్నామండి సార్ 100% బీజేపీ గెలుస్తుందని. లంకాల దీపక్ రెడ్డి గారిని ఎవరినో క్యాండిడేట్ని డిసైడ్ చేశారు వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి. 100% అయితే అతనే గెలుస్తాడు మాకు అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం ఏంటంటే ఇంతకుముందుకు కాంగ్రెస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు, కానీ వాళ్ళు ఏం చేసింది, వాళ్ళు చేసింది వీళ్ళు చేసింది అంటారు, వీళ్ళు చేసింది వాళ్ళు చేసి. ఇప్పుడు వాళ్ళే అంటారు మా కాంగ్రెస్ ఏం చేయలే అంటారు, మొత్తం మోసం చేసింది, అసలు ఇన్ని రోజులు పరిపాలన చేసింది ఏం చేయలేని వాళ్ళే అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ ఏమంటారు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసింది, అసలు ఏం చేయలే, కేసీఆర్ దాసుకుంటూ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి అంటాడు. అట్లాంటప్పుడు వాళ్ళే అనుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరు దొంగలు ఒకళ్ళు దొంగ అనుకున్నప్పుడు ఒకసారి అయితే మాకు అవకాశం ఇవ్వలే, ఈసారి మాకు అవకాశం ఇచ్చినాకో మేము ఏందనేది చూపిస్తారని వాళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళు. బీజేపీ గెలిస్తే అభివృద్ధి అవుతుంది అంటారు. 100% అవుతుందని నేను అనుకుంటున్నామండి. ఎందుకు అనుకుంటున్నామంటే సెంట్రల్లో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఏంటంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ప్రతిపక్షంలో ఉంటేనే, ఇప్పుడు ప్రజలకు ఏమైనా కావాలంటే అధికారంలో ఉంటే ఏం రావు. వాళ్ళని అధికారంలోనూ మనము మెడల్ వంచాలంటే ప్రతిపక్షంలో ఉంటేనే మనకు లబ్ధి పొందుతారు, ఏదైనా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది.